మనో, నువ్వొచ్చాక నా జీవితానికి ఒక కొత్త వెలుగొచ్చింది. ఎప్పుడూ ఇంట్లో కూర్చుని వంట చేస్తూ రీల్స్ చూస్తూ నా బతుకు చిరాగ్గా ఉండేది. అమ్మయ్యా, నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది. నీ భారాన్ని దించేశాను, మరి నా భారాన్ని నువ్వు దించుతావా? దానికి నేనెప్పుడూ ఓకే చెప్పాను కదా. దొంగ, అన్నీ అయిపోయాయి కదా, మళ్ళీ భారాన్ని దించేయంటావేంటి? నా ఉద్దేశం అది కాదు. నేను ఈ ఊరొచ్చింది జిమ్ పెట్టడానికి కదా, కానీ ఒక్కళ్ళు కూడా రావట్లేదు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఆ, ఊర్లో నాకు లేడీస్ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో ఒక పోస్ట్ పెడితే అందరూ జిమ్ కోసం వస్తారు. థ్యాంక్ యూ డార్లింగ్. మను, అప్పుడు నన్ను వదిలేసి ఆ గ్రూప్లో అందగత్తెల్ని తగులుకోవు కదా. అమృతం రుచి చూశాక మళ్ళీ ఎవరైనా చీప్ లిక్కర్ కోసం చూస్తారా? నా జీవితానికి దొరికిన కల్పవృక్షం నువ్వు. నిన్ను వదిలి వేరే ఆడదాన్ని ఎందుకు చూస్తాను? నిజం. ఒకవేళ నిన్నే ఎవరైనా తగులుకుంటే? అది వాళ్ళ అదృష్టం, నీకు దొరికినట్టుగా. హేయ్, మరి మన విషయం యానికి తెలిస్తే? ఏముంది, రోజు పేపర్ చూస్తున్నారు కదా, ప్రియుని కోసం భర్తని చంపిన భార్య అని న్యూస్ వస్తుంది. పాపం, వద్దులే. మన్మధరావు గారు మంచోళ్ళు, అంత శిక్ష ఎక్కువ. మా ఆయన్ని ఏటీఎం కార్డులా వాడుకుంటాను, నిన్ను క్రెడిట్ కార్డులా వాడుకుంటాను. నేను మాత్రం నిన్ను నన్ను చెప్పడం ఎందుకు? చూస్తావుగా.